బోటు నెక్కగలవా ఓ నరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అర్జున్ రెడ్డి నుంచి యానిమల్ వరకు బాక్సాఫీస్ ను షేక్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ రీసెంట్ గా యానిమల్ సినిమాతో తన సత్తా ఏంటో బాలీవుడ్ కు పరిచయం చేశాడు. ఈ సినిమాతో ఆయన పేరు భారీగా ట్రెండ్ అయింది. దీని తర్వాత ఆయన ప్రభాస్ సినిమా చేస్తున్న విషయం తెలిసింది. ఈ మూవీ గురించి తాజాగా పలు ఆసక్తికరమైన విషయాలను ఆయన పంచుకున్నారు. స్పిరిట్ కు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించినట్లు సందీప్ తెలిపారు. ప్రస్తుతం తన చేతిలో 2 కీలక ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయని, వాటి ప్లానింగ్ మొత్తం పూర్తయినట్లు చెప్పారు. వచ్చే 4 ఏళ్లలో తన పూర్తి షెడ్యూల్ ఈ 2 ప్రాజెక్టులకే సరిపోతుంది అన్నారు. ఈ ఏడాదిలోనే స్పిరిట్ ను సెట్స్ పైకి తీసుకెళ్తున్నట్లు చెప్పాడు. అయితే రిలీజ్ కు మాత్రం 2 ఏళ్లు పట్టొచ్చని తెలిపారు. అంటే స్పిరిట్ 2026లో విడుదలవుతుందని తనే రివీల్ చేశాడు. స్పిరిట్ తర్వాతనే యానిమల్ పార్క్ పై దృష్టి పెట్టాలి అనుకుంటున్నట్లు తెలిపాడు. స్పిరిట్ పాన్ ఇండియా రేంజ్ లో టీ సిరీస్ బ్యానర్ పై తెరకెక్కనుంది. ఈ ఏడాది చివర్లో షూటింగ్ మొదలు పెట్టే అవకాశం ఉందని ఇప్పటికే నిర్మాత భూషణ్ కుమార్ తెలిపారు. ప్రభాస్ కెరియర్ లో తొలిసారి ఇందులో ఖాకీ డ్రెస్ వేసుకుంటూ ఉండటంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీని ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటు చైనీస్, కొరియన్ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. స్పిరిట్ లో సౌత్ కొరియన్ పాపులర్ యాక్టర్ మడాంగ్ సియోక్ విలన్ గా కనిపించబోతున్నారని ప్రచారం ఉంది.